హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం నోటి దుర్వాసన, నోట్లో పళ్ళున్న ఏవైతే ఉన్నాయో అవి పుచ్చిపోయి ఉన్నా సరే, అంటే ఓవరాల్గా మన నోటికి సంబంధించిన పళ్ళకి సంబంధించిన ఎటువంటి ప్రాబ్లం అయినా సరే ఎట్టే సాల్వ్ అయ్యి ఇంట్లోనే చాలా చక్కగా ఎటువంటి డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళకుండానే హ్యాపీగా ఇంట్లో మనం రెగ్యులర్గా చేసుకునే బ్రష్ ఏదైతే ఉందో దాంట్లో పేస్ట్తో పాటు కొంచెం ఈ ఇంగ్రీడియంట్స్ని ఏ విధంగా తయారు చేసుకొని కానీ మనం యూస్ చేసుకుంటే మనకి పంటికి సంబంధించిన ఎటువంటి ప్రాబ్లం అయినా సరే నోట్లోంచి చాలామందికి చాలా ఎక్కువగా దుర్వాసన అనేది వస్తూ ఉంటుంది. అసలు వాళ్ళు బ్రష్ చేస్తారో చేయరో కూడా తెలీదు, చేసినా కూడా అంత ఎక్కువగా దుర్వాసన అనేది వస్తూ ఉంటుంది. వాళ్ళ పక్కన కూర్చోవాలంటేనే, ఒక్క మాట మాట్లాడాలంటేనే లోపల నుంచి వామిటింగ్ సెన్సేషన్ లాగా వస్తుంది. అంత నోటి దుర్వాసన ఉన్నా సరే, లేదా మీ పళ్ళు పుచ్చిపోయినాయా, లేదా మీ పళ్ళు ఏవైతేనో ఊరికే జువ్వుమని జిల్లుమని అనిపిస్తూ ఉంటుందా, ఇటువంటి ఏ ప్రాబ్లం అయినా సరే అన్నిటికీ డెంటిస్ట్ దగ్గర పరిగెత్తుకొని వెళ్ళటకుండా హ్యాపీగా ఇంట్లోనే మీ పేస్ట్తో పాటు ఈ కొన్ని ఇంగ్రీడియంట్స్ని ఈ విధంగా వాడుకుంటే మీకు పంటికి సంబంధించిన ఎటువంటి సమస్య అయినా సరే ఎట్టే తీరిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. దానికైనా ముందు మీలో ఎవరైనా ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, ఆల్ అని క్లిక్ చేయండి. దాంతో మేము పెట్టేటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే మొట్టమొదటిగా మీ దగ్గరికే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, పళ్ళు నొప్పులంటేనే చాలు మనకి కేవలం దవడ దగ్గర ఉన్న పళ్ళే కాకుండా దాంతోపాటు చెవులు, కణతలు అన్నీ నొప్పులు అనేవి వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకంటే అన్నిటికీ ఒకటే కనెక్షన్ కాబట్టి మన పళ్ళు అనేవి మనం ఎంతో జాగ్రత్తగా ఎంతో మంచిగా వాటిని ఉంచుకోవాలి. ఎందుకు అనంటే మన బాడీలోకి ఎనర్జీ రావాలన్నా దేనికైనా సరే మనం తినే ఆహారంతోనే మనకి డిపెండ్ అయ్యి ఉంటుంది. ఆ ఆహారం తినాలి అనంటే మన నోట్లో ఉన్న పళ్ళు అనేవి చాలా మంచిగా ఉండాలి, స్వస్థంగా ఉండాలి. కాబట్టి అప్పుడే మనం ఏదైనా సరే తినగలుగుతాం. తినిన తర్వాత అది మన బాడీకి బట్టి మనకి ఎనర్జీ అనేది ఇస్తుంది. చూడండి, ఒక్క చిన్న పన్ను నొప్పి ఏదైతే ఉంటుందో అది మనకి ఎంత నొప్పిని కలిగిస్తుంది అని అంటే మనకి దాంతోపాటు తలపోటు వచ్చేస్తుంది, దవడంతా వాసిపోతూ ఉంటుంది. నోరు తెరవాలన్నా, ఏదైనా మాట్లాడాలన్నా, చేయాలన్నా అన్నిటికీ మనకి ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. ఈ ఇబ్బంది ఒకలాగా ఉంటే ఆ డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత తను నానా రకాలుగా నోరుని తెరిచి దాంట్లో రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ని పెట్టి టెస్ట్ చేసేటప్పుడు మనకి ఉన్న నొప్పులు ఇంత అంతా కాదు. అయితే ఇటువంటి నొప్పుల నుంచి మనం దూరంగా ఉంటూ ఇప్పుడు మన నోట్లో ఉండే ప్రాబ్లంకి మనం ఇంట్లోనే చెక్ పెట్టేద్దాం. ఇంట్లో మనం ఈ తయారు చేసుకుని ఏదైతే కొన్ని రెమెడీస్ ఉన్నాయో వీటిని ట్రై చేస్తే చాలా చక్కగా మీకు అన్ని ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అయిపోతాయి. దీనికోసం మీకు కావాల్సింది చిన్నులపాయ. ఉల్లిపాయలు రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి పెద్ద ఉల్లిపాయ, ఎర్రగడ్డ అని కూడా అంటూ ఉంటారు, ఆనియన్ అనమాట. అది కాదండి, గార్లిక్. చిన్న ఉల్లిపాయ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకోవాలి. ఇప్పుడు మీరు ఇంట్లో అందరి కోసం ప్రిపేర్ చేస్తున్నారా అయితే 1 నుంచి 2 3 మీరు తీసుకోవచ్చు. లేదు సింగిల్ కోసం అయితే దానికి తగ్గట్టుగా క్వాంటిటీ అనేది తగ్గించుకోవచ్చు. అయితే ఇక్కడ మనం చిన్న ఉల్లిపాయలని తీసుకొని దాన్ని మంచిగా తోలు అనేది తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక మీ ఇంట్లో దంచటానికి సహాయకంగా ఏదో ఒకటి వస్తువుని తీసుకోండి. హిమాన్ దస్తానా తీసుకోండి, లేదు అని అనుకుంటే ఒక గ్లాస్ తీసుకొని దాంట్లో ఈ వెల్లుల్లి రుబ్బులు వేసేసి మనం రొట్టెల కర్రీ ఏదైతే ఉంటుందో దాని సహాయతంతో కూడా మీరు చేసుకోవచ్చు. అయితే వీటిని బాగా కచ్చాపచ్చాగా దంచేసుకోండి. దంచి పక్కన పెట్టుకున్న తర్వాత దీంట్లో మీరు వేయాల్సింది ఒక చిటికెడ ఉప్పును వేసి మంచిగా కలిపేయండి. దాని తర్వాత మూడో ఇంగ్రీడియంట్ దీంట్లో మీరు వేయాల్సింది ఏదైతే ఉందో అది నిమ్మరసంవి కొన్ని డ్రాప్స్. వీటన్నిటిని మంచిగా కలిపేసుకోండి. మీరు లెమన్ అనేది ఏదైతే యూస్ చేస్తారో దాంట్లో ఫ్రెష్నెస్ అనేది వస్తుంది. ఉప్పు ఏదైతే ఉంటుందో అది మీ పళ్ళకి చాలా మంచిది. ఇక చిన్నులపాయ అంటారా, అది కూడా మీకు యాంటీబయాటిక్గా వర్క్ చేస్తుంది, పెయిన్ని లాగేస్తుంది. సో ఈ మూడుని కలుపుకొని మనం తయారు చేసి పెట్టుకునే ఈ మిశ్రమం ఏదైతే ఉందో దీన్ని ఒక దగ్గర పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మీరు రెగ్యులర్గా ఏదైతే టూత్పేస్ట్ వాడతారో బ్రష్ మీద ఆ టూత్పేస్ట్ ఏదైతే వేసుకుంటారో దాన్ని మీరు రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమం ఏదైతే ఉందో దాంట్లో కాస్త పేస్ట్ని వేసేయండి. ఇక దీన్ని కూడా మంచిగా కలిపేసుకొని మీరు ఏ విధంగా అయితే బ్రష్ చేస్తారో ఆ విధంగానే దీన్ని కూడా దాంతోపాటు మీరు పేస్ట్ ఈ మిశ్రమం తయారు చేసి పెట్టుకున్న దాన్ని బ్రష్ మీద తీసుకొని నార్మల్ వేగా బ్రష్ చేసుకోండి. ఈ విధంగా చేసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. నోరు మండుతుందేమో అని అనుకుంటారేమో,
అలా ఏమి ఉండదు. కాకపోతే మీరు చిన్నులపాయ క్వాంటిటీ మరీ ఎక్కువ తీసేసుకొని బాగా దాని రసం వచ్చేలాగా చేస్తే మాత్రం అలా అనిపించవచ్చు. ఒకవేళ మీకు ఈ పద్ధతి కరెక్ట్ కాదు, ఇలా చేస్తే అయితే నోట్లో అంతా అవి పొలుకులుగా తగులుతుంది, అలాగే నోరంతా మండుతుంది అని అనుకునేవాళ్ళు ఈ విధంగా చేసుకోకుండా దానికి ఇంకొక విధానం అనేది ఉంది. దానికోసం ఏం చేయాలంటే చిన్నులపాయల రబ్బల్ని తీసుకొని దాన్ని మంచిగా తురిమేసుకోండి. అప్పుడు అది సన్నగా తురిమేసేసి పక్కన పెట్టుకున్న తర్వాత దాంట్లోనే కాస్త మీరు చిటికెడ ఉప్పు, నిమ్మరసాన్ని కలిపేసుకొని యథావిధంగా వాటిని మంచిగా కలుపుకోండి. ఇంకా ఇప్పుడు ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటి అనంటే మీ బ్రష్ మీద పేస్ట్ వేసుకోండి. పేస్ట్ వేసుకున్న తర్వాత ఈ మిశ్రమం ఏదైతే తయారు చేసి పెట్టుకున్నారో దాన్ని ఇంకొక బౌల్లో కానీ అరిచేతిలో కానీ లేదంటే మీరు వాడే పేస్ట్ బ్రష్ ఏదైతే ఉందో దానిపైన కానీ దీని జ్యూస్ ఏదైతే ఉందో దాన్ని పిండి తీసేసుకోండి. అది కూడా దాంట్లో అబ్జర్వ్ అయిపోయిన తర్వాత చక్కగా మీరు బ్రష్ అనేది చేసుకోవచ్చు. ఈ 2 రకాలు మనం చెప్పాం. చిన్నపిల్లలకైతే మనం జ్యూస్ వాడితే చాలా మంచిది. పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళకి కొంచెం కరెక్ట్గా బ్రష్ ఏ విధంగా చేసుకోవాలి, వాటిని నవలకుండా చేయకుండా అనేది తెలుస్తుంది కాబట్టి వాళ్ళు ఫస్ట్ టిప్ని కూడా మీరు ప్రిఫర్ అనేది చేయొచ్చు. ఈ విధంగా మీరు ఈ రెండిట్లో ఏదో ఒకటి ఇంట్లో చిన్నవాళ్ళ కాంచి తీసుకొని, చిన్నవాళ్ళంటే మరీ చిన్నపిల్లలు కాదండి, వాళ్ళకి నోరు మండుతూ ఉంటుంది. ఎవరికైతే నోటి దుర్వాసన, పళ్ళు పుచ్చిపోయి ఉన్నాయో, ఈ విధంగా ప్రాబ్లం ఉన్నదో అటువంటి వాళ్ళందరూ దీన్ని ట్రై చేయండి. దీన్ని మీరు క్రమక్రమంగా వాడుతూ ఉంటే, రోజు వాడకండి, రోజు వాడితే మాత్రం నోరు పొక్కిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీరు వీక్లీ థ్రైస్ అనేది ఏదైతే ఉందో ఇలా చేయొచ్చు. చిన్నపిల్లలకైతే ట్వైస్గా మీరు వాడుకోండి. చిన్నపిల్లలకి ఎప్పుడు యూస్ చేసినా సరే మినిమం 7-8 ఇయర్స్ పైన పిల్లలకి వాడండి. దానికన్నా బిలో వాళ్ళకి వాడకండి. ఎందుకంటే వాళ్ళకి లోపల నోరు పొక్కుపోయే ఛాన్సెస్ అనేవి ఉంటాయి కాబట్టి. అయితే చిన్నపిల్లలకు వచ్చేసేటప్పటికి మీరు వీక్లీ ట్వైస్ చేయండి, సరిపోతుంది. అది కూడా చేసేటప్పుడు పెద్దవాళ్ళు దగ్గర ఉండండి. బ్రష్ ఎప్పుడు కూడా మీరు చేసేటప్పుడు చాలా స్మూత్గా చేయాలి. చాలామంది అదేదో పెద్ద ఉద్యమం లాగా పళ్ళని గట్టిగా రుద్దేస్తూ ఉంటారు. వాళ్ళు బ్రష్ చేస్తే పక్కన దాకా సౌండ్ వస్తూ ఉంటుంది. అలా ఎప్పుడు మనం చేయకూడదు. ఈ విధంగా కానీ మనం బ్రష్ చేస్తే మన పంటి పైన ఉన్న ఎనామిల్ ఏదైతే ఉంటుందో అది క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటుంది. అలా తగ్గిపోవటం మూలనే మనకి ఏది కూడా తిన్నా వెంటనే జుమ్మనిపించటం, పళ్ళు అనేవి లాగటం ఆ విధంగా అనిపిస్తూ ఉంటుంది. అయితే ఇలా కాకుండా అసలు పళ్ళు పుచ్చిపోయి నోటి దుర్వాసన రాకముందే ఒకవేళ మనం కానీ జాగ్రత్తలు పడితే అది చాలా మంచిది. ఏది కూడా తీపి పదార్థం తినిన తర్వాత లేదా చాక్లెట్స్ తినిన తర్వాత చక్కగా కుల్లా అనేది చేసుకోవాలి. నోట్లో నీళ్లు పోసుకొని పొప్లించి వాటిని చక్కగా పంటలో ఇరుక్కోకుండా చేసుకోవాలి. రోజు పొద్దున సాయంత్రం బ్రష్ చేసుకునే అలవాటు ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి అసలు ఎప్పుడు ఏ పంటికి సంబంధించిన సమస్య అనేది రాదు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ రోజుకి ఈ వీడియోలో ఇంతవరకే. మీకు కానీ మా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.